రెడీ, స్టార్ట్. కరెక్ట్గా వినాలి. క్వశ్చన్ వేస్తా, సరేనా? చెప్పాలి. ఓకే. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటారు. వాళ్ళు పెళ్ళి చేసుకుంటారు. ఎట్లా పెళ్ళి చేసుకుంటారంటే క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటారు. క్రిస్టియన్ మ్యారేజ్ ఎట్లా చేసుకుంటారంటే రింగ్, ఉంగరం పెడితే వాళ్ళకు పెళ్ళి అయిపోయినట్టు అనమాట. అయితే ఆయన పెళ్ళి చేసుకున్నాక చాలా గొప్పోడవుతాడు. అంటే అంతకుముందు చాలా పేదోడు ఉంటాడు అనమాట. ఆమెను పెళ్ళి చేసుకోవడం వల్ల చాలా గొప్పోడవుతాడు. అయితే కొద్ది రోజులకు వాళ్ళ వైఫ్ చనిపోతుంది. ఎట్లా చనిపోతుంది అంటే మనకు తెలియదు, ఆరోగ్యం బాగాలేకనో ఎట్లనో చనిపోతుంది. చనిపోయినాక మళ్ళీ ఆయనది ఏమవుతుందంటే మళ్ళీ ఆయన పేద స్థాయికి వస్తాడు. మళ్ళీ ముందు ఎట్లా పేదోడు ఉండినో అట్లనే పేద స్థాయికి వస్తాడు అనమాట. అయితే ఒకరోజు నేను ఎందుకు ఇట్లా అయిపోతున్నా అని చెప్పేసి ఒక ఫాదర్ని, చర్చ్ ఫాదర్ని అడుగుతాడు. అంటే ఆయన అంటాడు, నువ్వు పెళ్ళి చేసుకున్నావు కదా మీ భార్యని, మీ భార్యకు ఉంగరం పెడతావు కదా, ఆ ఉంగరంలో నీకు అదృష్టం కలిసి వచ్చింది, అందుకే నువ్వు గొప్పోడివైనావు. ఆమె చనిపోయింది కదా, అందుకే ఆ ఉంగరం ఆమెతో పాటు వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ నువ్వు బీద స్థాయికి వచ్చినావు అని చెప్తాడనమాట. మరి నువ్వు ఇప్పుడు ఏం చేయాలనేసి ఫాదర్ని అడుగుతాడు. కరెక్ట్, క్లియర్గా వినాలి. నేను క్వశ్చన్ వేస్తా లాస్ట్కి, సరేనా? నన్నే చూడాలి. అడుగుతాడు. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలని అడుగుతాడు. అయితే నువ్వు ఎట్లయినా సరే ఆ ఉంగరం తెచ్చేసుకో, ఆమె చేతుకున్న ఉంగరం తెచ్చేసుకొని పెట్టేసుకో, నువ్వు గొప్పోడు అవుతాడు అని చెప్పేసి ఆ ఫాదర్ చెప్తాడనమాట. సరే అని థింక్ చేశాడు, నేను ఎట్లా తెచ్చుకోవాలి అనేసి. అయితే ఈ క్రిస్టియన్ వాళ్ళు చచ్చిపోతే వాళ్ళను పెట్టెలో పెట్టి పూజ చేస్తారనమాట. అయితే ఒక రాత్రిలో ఏం చేశాడంటే ఆయన పోయి ఆ బొంద దగ్గరికి పోయి ఆ బాక్స్లో ఉన్న ఆమెను తీసేసి ఆ ఉంగరం తెచ్చుకుంటాడు. ఆ ఉంగరం పీకితే రాదనమాట. ఎందుకంటే మనం చచ్చిపోనే వాళ్ళవి ఇట్లా బిగుసుగా ఇట్లా అయిపోతాయి అనమాట. అయిపోయి ఆ ఉంగరం కూడా ఇట్లా గట్టి అయిపోతే ఏం చేశాడు ఆయన, ఇక్కడి వరకు కట్ చేస్తాడు. ఆమె వేలు కట్ చేసి తీసేసుకుంటాడు అనమాట. ఉంగరం తీసేసుకొని ఆయన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే ఒక దారి గుండా ఇక పెట్టేసుకొని మళ్ళీ కొద్ది రోజులు అట్లా గడుస్తుంటే ఒక రోజు ఏం చేశాడంటే ఒక అడవి మార్గాన వెళ్తుంటాడు. మార్గం అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం కొత్తగూడెంకి ఎట్లా వెళ్తాం, చింతల చెరువు నుంచి వెళ్తాం కదా, అటు నుంచి చెట్లు అట్లా ఉంటాయి కదా, అట్లా అడవి మార్గం నుంచి వెళ్తాడు అనమాట. నన్నే చూడాలి. అడవి మార్గం నుంచి వెళ్తుంటే నాకు ఫుల్ దాహం వేస్తుంది, నీళ్ళు తాగాలనుకుంటాడు. ఎక్కడైనా రూమ్ ఉంటే బాగుండు, నేను నీళ్ళు తాగుతా అనేసి. అంటే అది అడవి కదా, ఎక్కడ ఎవ్వరు ఉండరు, కానీ ఒక రూమ్ కనిపిస్తుంది ఆయనకి. ఆ రూమ్ కనిపించినప్పుడు ఏం చేస్తాడంటే సరే ఈ రూమ్కి ఎట్లయినా వెళ్ళి అడుగుదామంటాడు. అడుగుతాడు, పోయి డోర్ కొట్టి అడుగుతాడు. ఒక ఆమె బయటికి వచ్చేసి వాటర్ ఇస్తుంది అనమాట. అమ్మ నాకు ఇట్లా దాహం అవుతుంది, నేను ఇట్లా దూరం నుంచి వస్తున్నా, నాకు వాటర్ కావాలని అంటాడు. అంటే సరే అని చెప్పేసి ఆమె తెచ్చిస్తుంది. నన్నే చూడాలి, నేను క్వశ్చన్ ఇస్తా, అక్కడిక్కడ చూడద్దు, సరేనా? అయితే తెచ్చిస్తుంది ఆమె. ఇట్లా అని తెచ్చిస్తుంది వాటర్. తెచ్చినప్పుడు ఆమెకి ఈ వేలు ఉండదు. ఇట్లా అని తెచ్చిస్తే ఆయన ఏమంటాడంటే ఈ వేలు ఏమైంది నీకు, నీ వేలు ఏమైందని అడుగుతాడు. ఆయన వాటర్ అడిగిన ఆయన నీ వేలు ఏమైందని అడుగుతాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే నువ్వే